సూపర్ అండి, సూపర్. ఏది ఏ ప్రాబ్లం? నాకు 2 ప్రాబ్లంలు వచ్చాయి సార్. అదే ట్యాక్స్ విత్ ట్యాక్స్ చేసేటప్పుడు. ఓకే, సాల్వ్ అయిందా? సాల్వ్ అయింది సార్. సూపర్ అండి, సూపర్, వెరీ గుడ్. ఒక 3 ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటి టాలరెన్స్ గ్రూప్ మీద వచ్చింది. ఓకే ఓకే, డన్. నెక్స్ట్ వన్ వచ్చి ఎర్రర్ మెసేజ్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి అది టిల్ ఎగ్జిస్ట్ అనేది ఒకటి వచ్చింది. ఓకే ఓకే, సూపర్. నెక్స్ట్ వచ్చి మీరు చెప్పారు కదా ఇన్వాయిస్ లో 2 అవసరం లేదు, T8 R8 అనేది ఒకటి తీసుకుని సరిపోతుంది ఇన్వాయిస్ అని చెప్పారు కదా. అవునవును. కానీ యాక్చువల్ గా పేమెంట్ చేసేటప్పుడు అవి 2 ఉంటేనే అది పేమెంట్ లో అమౌంట్ తీసుకుంటా ఉంది. ఓకే ఓకే, 30,000 మనం ఇన్వాయిస్ అమౌంట్ ఇచ్చినప్పుడు ఓకే 24,000 కి పేమెంట్ చేస్తే అది అప్పుడు 3,000 6,000 గా తీసుకుంటుంది ట్యాక్స్ ని. అవునవునండి. ప్లస్ ఇంకోటి నా సర్వర్ సిస్టమ్ లో ఉన్న సిన్ అనేది రాలేదు, సిన్ డీటెయిల్స్ ట్యాక్స్ కేటగిరీలో. ఓకే ఓకే, సిన్. ఓకే ఓకే, వస్తుంది. ఆ డిస్ప్లే రావట్లేదు సార్ నాకు. మళ్ళీ డిస్ప్లే రాకపోతే మళ్ళీ అంతా సెర్చ్ చేసినప్పుడు J1 ఐడి కింద టీ కోడ్ J1 ఐడికి ఎంటర్ అయితే సిన్ మాస్టర్ డేటా ఓపెన్ చేశాను. అక్కడ నుంచి మళ్ళీ ఓపెన్ చేసి సెర్చ్ చేసుకున్నాక అప్పుడు ఓకే అయింది. తర్వాత OMP3 దాంట్లోకి వెళ్ళి నా యొక్క యూజర్ ఐడిని క్రియేట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది. సూపర్ అండి, వెరీ గుడ్ అండి, సూపర్. అంతే. ఓకే, అట్లా చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఒక రూట్ మనం చూపించిన తర్వాత ఇంకా రిమైనింగ్ మనమే ఓన్ గా సెర్చ్ చేస్తూ చేయాలి. నాకు చిన్న డౌట్ వచ్చేది సార్ ఇక్కడ. చెప్పండి. మనము అక్కడ అసైన్ చేసేటప్పుడు ఎక్కడంటే XK02 ఉంది కదా సార్, అక్కడ అసైన్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చి మీరు చెప్పారు కదా అడ్మిన్ ఎక్స్పెన్సెస్ లోన రెంట్ అకౌంట్ ఆల్రెడీ ఉంటుందని చెప్పారు కదా. తర్వాత లయబిలిటీస్ లో వచ్చి మీరు TDS అండ్ రెంట్ అనేది క్రియేట్ చేయాలని చెప్పారు కదా. అవును. అక్కడ వెళ్ళినప్పుడు ఫస్ట్ వచ్చి రెంట్ అకౌంట్ తీసుకోవడము, తర్వాత TDS అకౌంట్ ఫస్ట్ తీసుకోవడము, T8 లో సెకండ్ వచ్చి రెంట్ అకౌంట్ తీసుకుంటే అప్పుడు ఇది సెట్ అవుతా ఉంది. ఓకే ఓకే, అంటే అక్కడ అవి 2 అంటే అకౌంట్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ లోది అకౌంట్ తీసుకోవాలి, ప్లస్ లయబిలిటీస్ లో ఉన్న అకౌంట్ తీసుకోవాలి TDS కి. ఓకే ఓకే, సూపర్. తీసుకున్నప్పుడు మాత్రమే XK02 లో అది ముందుకు ఇన్వాయిస్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఓకే ఓకే, గుడ్. చాలా ఐడెంటిఫై చేశారు. అలా ఎప్పుడైతే మనం ఎక్కువ ఐడెంటిఫై చేస్తామో తెలుస్తుంది ఎలా అనేసి క్లియర్ గా. అవును సార్. అది కూడా ఇంకోటి ఏమంటే ఫస్ట్ TDS తీసుకోవడం, సెకండ్ వన్ వచ్చి రెంట్ అకౌంట్ తీసుకోవడం. అంటే ఫస్ట్ లయబిలిటీస్ తీసుకోవాలి, తర్వాత అడ్మిన్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. ఓకే అండి, సూపర్. అప్పుడు అది ఇన్వాయిస్ అనేది మూవ్ అవుతా ఉంది. ఓకే ఓకే, డన్ అండి, వెరీ గుడ్. సో మౌనిక మీరు చేసారా? ఓకే సార్. డన్. ఓకే అండి నాగేష్ గారు, ఇంకా సండే ఒక 1 అవర్ తీసుకొని మీరు ప్రజెంటేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, మౌనిక, మీరు, ప్రేమ్, అందరికి మిగతా వాళ్ళు కూడా చెప్తాను. సండే ఒక టైం సెట్ చేసుకొని ఈవినింగ్ మార్నింగ్ ఆ సెషన్స్ లో మనం ప్రజెంటేషన్ స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఓకేనా? సార్ ఎవరికి ఏమైనా ఎర్రర్స్ వస్తే గ్రూప్ లో పెట్టండి సార్. రిమైనింగ్ కూడా నాగేష్ గారు ఏమైనా ఎర్రర్ సరే పెడతాం సార్. డన్. సో ఒక్కొక్కరికి ఒకలా వస్తాయి కాబట్టి అందరూ మిక్స్ చేసి మనం చూసుకుంటే ఎవరైతే టైం ఉంటుందో వాళ్ళు సరి చేసుకోవచ్చు. ఓకేనా? అంటే నాకు టైం తక్కువ ఉంటుంది సార్, దీని మీదే కాన్సన్ట్రేషన్, ప్లస్ నేను వర్క్కి వెళ్తాను కాబట్టి ఫాస్ట్ గా వెళ్తా ఉంటాను నేను అంతే. ఓకే ఓకే ఓకే, పర్లేదు. ఒకవేళ ఎవరైనా మెసేజ్ మామూలుగా చేస్తే గానీ ఒకట్లా వాళ్ళు పెడితే నాకు తెలిసిందైతే నేను వెంటనే దానికి రిప్లై చేస్తాను. ఎవరికి తెలిస్తే వాళ్ళకి ఇమీడియట్ గా ప్రెస్ అప్ అవ్వండి. అంతే. కనబడుతుందా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గైస్? కనిపిస్తుంది సార్. గైస్, సో టుడే మనం చిన్న విషయం సార్, చెప్పండి. ఇక్కడ TDS వరకు వచ్చాం కదా సార్. ఇక్కడ దీన్ని ప్రింట్ తీసుకోవాలంటే సార్ సర్టిఫికేట్ ని ఏది ఏ ప్రింట్ ఏ సర్టిఫికేషన్ అంటే TDS వితౌట్ ట్యాక్స్ ప్రింట్ కావాలి అంటే ఎలా సార్? అది ప్రింటింగ్ మనకు ఉంటుంది కదా, రియల్ టైం వర్క్ చేసేప్పుడు ప్రింటర్ సెట్టింగ్స్ ఉంటుంది, దాన్ని బట్టి ఇంకా ప్రింట్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లాగా సార్. ఇప్పుడు డన్నింగ్ లో ఎలా వస్తుందో ఒకటి చూడడానికి డన్నింగ్ 1 డన్నింగ్ 2 అన్నట్టుగా దీంట్లో ఇన్వాయిస్ అది ఇప్పుడు మనం ఏదైతే చూస్తామో దాన్ని చూడాల్సిందే. సిమ్యులేట్ చేస్తాం కదా, దాన్ని చూసుకోవాల్సిందే. ఇది సపరేట్ గా ఇన్వాయిస్ లాగా మనం సపరేట్ గా రాదు. ఓకేనా? సో ఓకే గైస్, లైక్ చూడండి.
టుడే మనం జిఎస్టీలోకి ఎంటర్ అవుతున్నామండి. సో జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని మనం చెప్తాం. ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్. 1954లో ఫస్ట్ ఆ కంట్రీ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 160 కంట్రీస్ని జిఎస్టీ కూడా ఇంప్లిమెంటేషన్ చేశారు. బట్ మన ఇండియాలో జిఎస్టీ కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేసిన పర్సన్ ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో లైక్ 2000లో ఆయన మనకి పిఎంగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది మన ఇండియాలోకి తీసుకురాలేకపోయారు. బట్ ప్రజెంట్ 1 జూలై 2017లో ప్రజెంట్ ఉన్న పిఎం నరేంద్ర మోడీ గారి ద్వారా మన ఇండియాలోకి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఏంటి దీనివల్ల యూజెస్ ఏంటి, ఏ పర్పస్ కోసం మన ఇండియాలో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేశారు, సో ఎందుకు ఉపయోగపడుతుంది అని మనం చూసుకున్నాం. మనకి జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. మన ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయండి. డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ కింద మనకి గిఫ్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద మనకి జిఎస్టీ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది. జిఎస్టీ అనేది కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందనే మనం తీసుకుంటాం. ఇది వేటి మీద పడుతుందంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఈ జిఎస్టీ ట్యాక్స్ అనేది పడుతుందన్నమాట. సో ఈ యొక్క ట్యాక్సెస్ అనేది కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రెగ్యులర్గా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో మంత్లీ, వారు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్కి పే చేస్తారు. మళ్ళీ ఇన్పుట్ ఐటీసీ రూపంలో మళ్ళీ రిటర్న్ కూడా వాళ్ళకి వస్తుంది. రిటర్న్ అంటే వాళ్ళ అకౌంట్ మీద ఉంటుంది, వాళ్ళ జిఎస్టీ నెంబర్ మీద. సో అదనమాట. ఓకే, ఎక్కడెక్కడ డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ ఉంది అని చూసుకుంటే కెనడా, బ్రెజిల్, ఇండియా ఇక్కడ మాత్రమే డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ ఉందన్నమాట. సార్ డ్యూయల్ అంటే ఏంటంటే చూడండి, ఫస్ట్ వన్ యూనిఫైడ్ అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దీన్ని యూనిఫైడ్ జిఎస్టీ ఎకనామీ అని చెప్పుకోవచ్చు. డ్యూయల్ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది, గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునే అమౌంట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంది ఈక్వల్గా. సో దీని ఏమైనా డ్యూయల్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు 5% ఉంటే 2.5 సెంట్రల్ గవర్నమెంట్, 2.5 స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు 12% ఉంటే 6 సెంట్రల్ గవర్నమెంట్, 6 స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్గా షేర్ చేసుకుంటుంది. దీన్ని మనం డ్యూయల్ సిస్టమ్ అని చెప్తాం. ఓకే, ఎందుకు ఈ జిఎస్టీని తీసుకొచ్చారు అంటే కంట్రీ మొత్తం మీద కూడా 1 నేషన్ 1 ట్యాక్స్ 1 రెజ్యూమ్ ఉండాలనే ఉద్దేశంతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో 5% ఉంటే అది మళ్ళీ కర్ణాటకలో 10%, చెన్నైలో 12% ఉండకూడదు. అలా వ్యాట్లో ఉన్నప్పుడు అలా ఉండింది అనమాట. ఒకే ఐటము ఒక్కొక్క స్టేట్లో ఒక పర్సెంటేజ్ ఉండేది. బట్ అలా లేకుండా ఇండియా మొత్తం మీద కూడా ఒకటే ట్యాక్స్ ఉండాలి, ఒకే నేషన్ ఉండాలి. ఏ ప్రోడక్ట్ ఏ రాష్ట్రంలో కొనినా అమ్మినా కూడా సేమ్ పర్సంటేజ్ సేమ్ స్లాబ్సే ఉండాలనే ఉద్దేశంతో మనకి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క జిఎస్టీ అనేది వేటి మీద మనం అప్లై చేస్తామంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మీద దీన్ని అప్లై చేయడం జరుగుతుంది. లైక్ సో మనకి టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు మార్కెట్లో అంటే రెగ్యులర్ డీలర్స్, కాంపోజిషన్ డీలర్స్, అన్రిజిస్టర్డ్స్ అండ్ కన్సూమర్స్ ఉంటారు. ఓకే, రెగ్యులర్ డీలర్స్ అంటే వీళ్ళు పర్ ఇయర్ 20 lakhs అబోవ్ వీళ్ళ బిజినెస్ జరిగినట్లయితే వీరు రెగ్యులర్ డీలర్స్ కిందకి వస్తారు. ఈ రెగ్యులర్ డీలర్స్ అనేవారు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి ఐటీసీ రూపంలో పే చేస్తారు. మళ్ళీ ఐటీసీ అనేది మళ్ళీ రిటర్న్ వస్తుంది ఇక్కడికి. తర్వాత కాంపోజిషన్ డీలర్స్, సో వీరు గవర్నమెంట్కి 1% మాత్రమే గవర్నమెంట్కి పే చేస్తారు. వీళ్ళ యొక్క బిజినెస్ 1.5 crore ఉంటుందన్నమాట పర్ ఇయర్కి. వీళ్ళు రిస్క్ తీసుకోరు, మళ్ళీ నెల వీళ్ళు పే చేయరు. సంవత్సరానికి 1% కానీ లేదంటే 3 months ఒకసారి కానీ వీళ్ళు పే చేస్తారు. వీళ్ళని కాంపోజిషన్ డీలర్స్ అంటాం. అన్రిజిస్టర్డ్స్ అంటే 20 lakhs బిలో ఎవరైతే బిజినెస్ ఉంటుందో వాళ్ళు అన్రిజిస్టర్డ్స్ అంటారు. వీళ్ళకి జిఎస్టీ నెంబర్ ఏమి ఉండదు అనమాట. తర్వాత కన్సూమర్స్ మనలాంటి వాళ్ళు కొన్ని ఉపయోగించే వాళ్ళను కన్సూమర్స్ అంటాం. వీళ్ళు గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేయగానే అలాంటివి ఏం చేయరు. సో జిఎస్టీ బెనిఫిట్స్ మనం చూసుకుంటే ఈ జిఎస్టీ ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా ఏంటి యూజెస్ అని చూసుకుంటే సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్. సో ట్యాక్స్ అనేది చాలా సింప్లిఫై అయిందనమాట. ఎవరైతే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా సో ఇల్లీగల్గా బిజినెస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ జిఎస్టీ తీసుకురావడం వల్ల వాళ్ళందరూ కూడా కరెక్ట్ రూట్లోకి రావడం జరిగింది. గవర్నమెంట్కి ఆన్ టైంలో కరెక్ట్ టైంలో వాళ్ళు గవర్నమెంట్కి అనేది ట్యాక్స్ అనేది పే చేస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్కి రిటర్న్స్ అనేది కూడా ఈజీ కంప్లైంట్స్ అయిందనమాట. ఈజీగా సింపుల్గా మనం అప్లోడ్ చేసే విధంగా ఇది మనకి ట్రేడింగ్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఒక మంచి బెనిఫిట్గా చెప్పొచ్చు. దీని ద్వారా ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా ఇండియాలో ఛాన్సెస్ ఉంటుంది, జీడిపి కానీ.
సో ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే మన ఇండియాలో, సో సెంట్రల్ ట్యాక్స్ కింద వచ్చేసి ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీఈ, సర్చార్జ్ అండ్ సెస్, సివిడి, ఎస్ఏడి, ఇవన్నీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండేటివి. స్టేట్ గవర్నమెంట్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్, ఇవన్నీ కలిపి స్టేట్ గవర్నమెంట్ కింద ఉండేటివి. ముందు ఇన్ని ట్యాక్స్లు ఉండేటివి, ఇవన్నీ తీసేసి ఏం చేశారంటే, సో ఇటుపక్క ఉండేటన్ని మిక్స్ చేసి సెంట్రల్ ట్యాక్స్ కింద, ఇటుపక్క ఉండేటన్ని మిక్స్ చేసి స్టేట్ ట్యాక్స్ కింద మిక్స్ చేసేసారు. ఇవన్నీ కూడా ఇంకా లేకుండా ఓన్లీ ఫర్ త్రీ ట్యాక్సెస్ మాత్రమే ఉండే విధంగా వాళ్ళు పెట్టడం జరిగింది. సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అనేసి మూడు పెట్టడం జరిగింది. కాంపోనెంట్ చూడండి. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని పిలుస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనమాట, కడపలో పర్చేజ్ చేసి వైజాగ్లో సేల్ చేసిన ట్యాక్స్ ఏం పడుతుంది? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. గుంటూరులో పర్చేజ్ చేసి ఒంగోలులో సేల్ చేసినా కూడా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. కర్నూలులో పర్చేజ్ చేసి చిత్తూరులో సేల్ చేసినా కూడా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అలా కాకుండా మనం హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ కర్ణాటకలో సేల్ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. వేరే రాష్ట్రం నుంచి కొనినా లేకుంటే వేరే రాష్ట్రానికి అమ్మినా ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. విత్ ఇన్ ద స్టేట్లో అమ్మితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తర్వాత మనకి ఇక్కడ చూస్తే సిజిఎస్టీ కింద ఏం ట్యాక్సెస్ అన్ని మిక్స్ చేశారు అంటే ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీఈ, సర్చార్జ్ అండ్ సెస్, ఇవన్నీ మిక్స్ చేసి సిజిఎస్టీ కింద మిక్స్ చేశారు. ఎస్జిఎస్టీ కింద వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్, ఇవన్నీ మిక్స్ చేసి ఎస్జిఎస్టీ కింద కలిపారు. ఐజిఎస్టీ కింద సిఎస్టీ, సివిడి, ఎస్ఏడి, ఇవన్నీ మిక్స్ చేసి ఐజిఎస్టీ కింద కలిపారు. అంటే ప్రీవియస్ ఇవన్నీ ట్యాక్సెస్ ఇండివిజువల్గా ఏ ట్యాక్సెస్ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి పే చేసేవాళ్ళు. అలా అన్ని రకాలు లేకుండా ఈ మూడిట్లోనే మిక్స్ చేసేసారు అన్ని కూడా. ఎగ్జాంపుల్ చూడండి, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎలా ఉంటుంది. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్రప్రదేశ్. ఇంట్రా స్టేట్ అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సో విత్ ఇన్ ద స్టేట్లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లోనే సేల్ చేస్తే ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్ అనమాట, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ వేరే రాష్ట్రానికి సేల్ చేస్తే లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్. లొకేషన్ ఆఫ్ సేల్ ఆంధ్ర, ప్లేస్ ఆఫ్ సేల్ తెలంగాణ. ఇప్పుడు ఏం ట్యాక్స్ పడుతుంది? ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. గవర్నమెంట్ జిఎస్టీ నెంబర్ అనేది ప్రొవైడ్ చేసిందండి. 15 డిజిట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫస్ట్ 2 కోడ్ వచ్చేసి స్టేట్ కోడ్ అనమాట. మన ఇండియా మ్యాప్లో ఉన్న 29 రాష్ట్రాల్లో రిమైనింగ్ లక్షద్వీపులతో కలిపితే 37 నెంబర్ వరకు వస్తుంది. సో మనది ముందు కలిసి ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 27, 28 ఉన్నింది. బట్ విడిపోయిన తర్వాత 36 తెలంగాణ, 37 ఆంధ్రప్రదేశ్ వచ్చింది. సో 07 ఢిల్లీ, 01 జమ్మూ కాశ్మీర్, ఓకే, 29 బెంగళూరు, 33 చెన్నై, ఇలా 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు అన్ని రాష్ట్రాలకు 2 డిజిట్స్ నెంబరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత రిమైనింగ్ అన్ని కూడా పాన్ నెంబర్ ఉంటుంది. ఎంటిటీ కోడ్ డిఫాల్ట్, ఇవి నార్మల్. 1Z అనేది డిఫాల్ట్గా ఉంటుంది. చెక్ కోడ్ అనేది నెంబర్ కానీ న్యూమరిక్ కానీ ఉంటుంది లాస్ట్లో. తర్వాత ఈ జిఎస్టీ నెంబర్కి ఎక్స్ప్లెనేషన్. తర్వాత HSN, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ కల్చర్ అంటాం. ఇది మన ఇండియాలో ఉన్న నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ మీద గవర్నమెంట్ HSN నెంబర్ అనేది 4 డిజిట్స్తో కానీ 6 డిజిట్స్తో కానీ ఇస్తుంది. ఆ HSN నెంబర్ కొడుతానే ఆ HSN నెంబర్ మనం ఏ ట్యాక్సెస్ ఆ HSN నెంబర్కి, ఏ ఐటమ్స్ ఆ HSN నెంబర్కి వస్తాయనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు పోర్టల్లో. అది చూసుకోవచ్చు అనమాట. HSN నెంబర్ బట్టేనా అది 6%, 5%, లైక్ 5%, 12, 18, 28 అనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్. గవర్నమెంట్ దగ్గర మనం ఒక కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఏమేమి సబ్మిట్ చేయాలి? ఆడిటర్కి నేమ్, మీ కంపెనీ అడ్రస్, తర్వాత పాన్ నెంబర్, టిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఇవన్నీ కూడా మీరు సర్టిఫికేషన్స్ సహా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఇస్తే అతను జిఎస్టీ పోర్టల్లో ఒక కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. తర్వాత మనకి ఎలాంటి ట్యాక్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇండియాలో? 0%, 5%, 12%, 18%, 28%.
సో ఈ పర్సంటేజెస్ అన్నీ కూడా ఇండియాలో మనకు గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఉన్నాయన్నమాట. 0% కింద ఏం ఐటమ్స్ వస్తాయి, 5 స్లాబ్స్ కింద ఏం ఐటమ్స్ వస్తాయి, 12% కింద, 18% కింద ఎలాంటి స్లాబ్స్ వస్తాయి అని చూద్దాం. ఎగ్జాంపుల్ అంటే 0%, వీటికి ట్యాక్స్ ఉండదు. లైక్ ఎగ్స్, కర్డ్, హనీ, వెజిటేబుల్స్ అండ్ ప్రసాదం, సాల్ట్, రైస్, ఇవన్నీ ఎగ్జాంపుల్ గుడ్స్ కిందకి వస్తాయి. 5% కింద షుగర్, టీ పౌడర్, పన్నీర్, అంబ్రిల్లా, ఎల్పిజి, ఇవన్నీ కూడా 5% కిందకి వస్తాయి. ఇవన్నీ అప్ అండ్ డౌన్ కూడా అవుతూ ఉంటాయి. ఇదే పర్సంటేజ్తో ఉంటాయని గ్యారెంటీ లేదు. తర్వాత 12% బటర్, మొబైల్స్ అండ్ ఫ్రూట్ జ్యూస్, ప్యాకెట్, కోకోనట్ వాటర్, ఇవన్నీ కూడా వస్తాయి. సో 18% కింద. సో తర్వాత మనకి సోప్స్, ఇండస్ట్రియల్, ఐరన్, స్టీల్, ఇవన్నీ 18% కిందకి వస్తాయి. 28 కింద లగ్జరీ గుడ్స్ వస్తాయి. పాన్ మసాలా, పర్ఫ్యూమ్, మేకప్, తర్వాత మనకి సిమెంట్, కార్స్, ఇవన్నీ 28% కిందకి వస్తాయి. ఇంకా లగ్జరీ గుడ్స్ ఏవైనా కొన్నారంటే BMW కారు, జాగ్వార్, ఇలాంటివి వేరే కంట్రీస్ నుంచి రప్పిస్తే సెస్, అడిషనల్ సెస్ కూడా పడతాయి ఎక్స్టర్నల్గా. ఇవి ఎక్కువ క్రికెటర్స్ అండ్ హీరోస్ వాళ్ళు ఇవి చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా కూడా పడుతుంది. మళ్ళీ 100% గూడ్స్లో సో డిఫరెంట్గా వాళ్ళు బైఫ్రికేట్ చేశారు. 28% కింద లగ్జరీ గూడ్స్ వస్తాయి, 12% కింద మన రెగ్యులర్ నిత్యావసరాల వస్తువులు వస్తాయి, 5% కింద ట్యాక్సీ, టీ, అవన్నీ వస్తాయి, 18% కింద మనం ఐస్ క్రీమ్ కానీ ఇలాంటివి, కోల్గేట్, ఇలాంటివన్నీ వస్తాయి. ఎగ్జాంపుల్ కింద మన ఎగ్స్, సో తర్వాత రిమైనింగ్ చూపిస్తుంది అనమాట. లైక్ తర్వాత చూడండి. చిన్న చెప్పండి. సందేహం. ఇప్పుడు సర్వీసెస్ లో ఒక రెగ్యులర్ రిజిస్ట్రేషన్ ఉన్న కంపెనీ ఉంది. సో ఇంకొకటి SEZ జోన్ లొకేషన్ లో ఉన్న కంపెనీ ఉంది. సో వీ నీడ్ టు రేజ్ ద ఇన్వాయిసెస్ టు SEZ జోన్ లొకేషన్. సో ఇక్కడ 18% సర్వీస్ ఛార్జ్ GST అప్లికబుల్. సో మనం ఇప్పుడు SEZ జోన్ లో ఉన్న ఇన్వాయిస్ కి IGST 0% అని ఇస్తామా, లేకపోతే ఎలా ఇస్తాము? అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఆ ఏరియా ఎక్కడండి? ఇది SEZ జోన్ అండి, నాన్ లోకల్, అంటే విత్ ఇన్ ద స్టేట్ కాదు. విత్ ఇన్ ద స్టేట్ అయినా SEZ జోన్ ఉంటుంది కదా. IGST ఇస్తామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాకపోతే ఎంత పర్సెంటేజ్ నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు నా టాలీ మెటీరియల్ ఉంది. ఇది ఏంటి? నా మెటీరియల్ నా అమెజాన్లో పెట్టాను. సో అమెజాన్లో పెట్టిన తర్వాత అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకటి 5% కిందకి వస్తుంది, ఒకటి 12% కిందకి వస్తుంది. బట్ మన HSN నెంబర్ ఇవ్వడం ద్వారా మనకి అది 12% తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మీరు తెలంగాణలో ఉన్న, కర్ణాటకలో ఉన్న, నాది సర్వీసే, నాది ఇన్వెంటరీ కాదు, నాది సర్వీస్ అయినా కూడా అది ట్యాక్స్ ఎలా తీసుకుంటుంది? IGST ట్యాక్సే తీసుకుంటుంది. విత్ ఇన్ ద స్టేట్ అయితే CGST, HGST. సర్వీస్ అయినా కూడా ఒకవేళ వేరే స్టేట్ అయితే IGST తీసుకుంటుంది. ఓకేనా? ఓకే, గాట్ ఇట్ సార్. బట్ SEZ జోన్ కి నేను ఇస్తున్నాను, అప్పుడు ఎంత పర్సెంటేజ్? అదే ఆ ఐటమ్ ఎంత పర్సెంటేజ్ ఉంటే అంతే తీసుకుంటుంది. SEZ జోన్ కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు యాక్చువల్గా బుక్స్ కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, కానీ అలా తీసుకోవట్లేదు కదా. ఎగ్జామ్షన్స్ ఉన్నా కూడా సర్వీస్ రేట్ ప్రకారంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా నేను సేల్ చేస్తే దానికి ట్యాక్స్ ఉండదు. దానికి మళ్ళీ ప్రింటింగ్ చేసి ఇవన్నీ చేసి పంపిస్తాం కదా, అందుకోసం జోన్ అడుగుతాం సార్. ఏది జోన్ అడుగుతా ఉంది. అర్థం అవ్వలేదు. అంటే ఏంటి జోన్ అంటే ఏంటి? నాకు అర్థం అంటే ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, గోవా, పాండిచ్చేరి. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి కదా అక్కడ. ఓకే ఓకే. అంటే ఇండియా మొత్తం ఒక ట్యాక్స్ ఉంది, అక్కడ మాత్రం టోటల్ గా డిఫరెంట్ ట్యాక్స్ ఉంది. అంటే మనకు పడేసి మీరు చెప్పినట్టుగానే ఆంధ్రాలో కొంటాం అనుకోండి సరుకు, బట్ సేలింగ్ వచ్చి గోవాలో చేసినప్పుడు అక్కడ SC మన సేల్స్ అనేది ట్యాక్స్ పడుతుంది. అలాగే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ తీసుకుంటాం అనుకోండి, ఫారిన్ కంట్రీస్ అనుకున్నప్పుడు అప్పుడు UT GST పడుతుంది. అప్పుడు కూడా అక్కడ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో డిఫరెన్స్ ఉంటుంది. అవును, అలాంటి వాటికి UT GST ఉంది. UT GST అటువంటిప్పుడు ఏ తీసుకుంటుందని అడుగుతుందన్నమాట. అంటే మనకి 12% పడి ఉంటుంది, కానీ అక్కడ 5% ఉంటుంది అనమాట అదే ప్రోడక్ట్ మీద. అప్పుడు ఎలా తీసుకుంటుంది అని వాళ్ళ రేట్ ప్రకారంగా మనం ఇవ్వాల్సి వస్తుంది. UT GST అంటే సార్ అప్పుడు ఒక 1000 రూపాయలు పడింది అనుకోండి సార్,
స్టేట్ కి 1000 రూపాయలు, సెంట్రల్ కి 1000 రూపాయలు మామూలుగా పడుతుంది. కానీ అవును, స్టేట్ కి అవును. 1000 రూపాయలు పడితే స్టేట్ కి 1000 రూపాయలు పడుతుంది. అవునవును. కానీ గోవా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోవా SGST లేదంటే ఎక్స్పోర్ట్స్ అదర్ కంట్రీస్ అక్కడ ఓకే. ఓన్లీ 1000 కాదు 500 పడుతుంది. కానీ అది మీరు చెప్పినట్టు UGST లోనే 500 తీసుకుంటున్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 500 తీసుకుంటుంది, అవును. స్టేట్ గవర్నమెంట్ మాత్రం 1000 ఇస్తుంది. ఓకే. 500 ఎందుకు ఇస్తుందంటే సెంట్రల్ గవర్నమెంటే బేర్ చేసుకుంటుంది ఆ బర్డన్ ని. అవునవునండి. ఓకే, ఓకే. ఇన్వాయిసెస్ ఉన్నాయండి మీ దగ్గర? అంటే నేను రోజు తీసుకుంటుంటాను సార్, మా దగ్గర నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉన్నాయా? ఓకే, అలాంటివి ఉన్నాయా? సేజ్ నుంచి ఇన్వాయిస్ అంటే ఇంతకు ముందు నేను సార్ చూస్తాను సార్, ఉన్నాయంటే తీస్తా. ఓకే. ఈ మా పుష్ప గారు మీ దగ్గర ఉన్నాయా ఇన్వాయిసెస్ ఇవి? లేదు, జస్ట్ లైక్ ఐఎమ్ ఆస్కింగ్. ఎందుకంటే జిఎస్టిలో మనము సెర్చ్ చేసినప్పుడు రెగ్యులర్ అనేసి SEZ జోన్ అనేసి వస్తుంది జిఎస్టిలో ఫర్ ఎగ్జాంపుల్. సో నాకు అక్కడ రేజ్ అయిన క్వశ్చన్ అది. ఓకే, ఓకే. గుడ్ అండి, గుడ్ క్వశ్చన్. యా, ఓకే. క్లియర్ అయిందా? దీని గురించి సెర్చ్ చేశాను సార్ మొత్తం డీటెయిల్ డెప్త్ గా. కొంచెం కొంచెం కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుందండి. ఓకేనా? కొంచెం ఇమీడియట్ గా తగలవు అనమాట. ఈ కొన్ని పాయింట్స్ ఇమీడియట్ గా కొన్ని తగలవు ఇమీడియట్ గా. యా, స్వాతి అర్థమైందండి. నాగేశ్వర్ చెప్పింది. హలో. యా, ఓకే. చూడండి, రిజిస్ట్రేషన్ థ్రెషోల్డ్ లిమిట్ చూడండి. రెగ్యులర్ డీలర్స్ కింద ఎవరు వస్తారంటే నార్త్ ఈస్ట్ ఇండియా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సిట్స్ 10 lakhs. ఇప్పుడు మన ఇండియా మ్యాప్లో చూసుకుంటే అక్కడ పైన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మిజోరాం, మయన్మార్, ఓకే, జార్ఖండ్ అలాంటి ప్లేసెస్లో అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ. కాబట్టి అక్కడ ఉన్న వారికి ఏంటంటే 10 lakhs అబోవ్ చేయగలిగితే అగ్రిగేట్ టర్న్ ఓవర్ పర్ ఇయర్కి వాళ్ళు నార్త్ ఈస్ట్ ఇండియా వాళ్ళకి రెగ్యులర్ డీలర్స్ కింద అప్రూవ్ చేశారు. తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సిట్స్ 20 lakhs అబోవ్, లైక్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఓకే, తర్వాత మనకి మహారాష్ట్ర, ఇవన్నీ కొన్ని కొంచెం ఇండస్ట్రియల్ ఏరియాస్. ఇక్కడ బాగా కొంచెం బిజినెస్ అనేది బాగా జరుగుతుంది. సో అలాంటప్పుడు మనకి 20 lakhs అబోవ్ ఇచ్చారు. ఇలా ఏ రాష్ట్రానికి కూడా రెగ్యులర్ డీలర్స్ కిందకి వస్తారు. వీళ్ళు ఏంటంటే మంత్లీ గవర్నమెంట్కి రిటర్న్స్ అనేది అప్లోడ్ చేయాలి. వీళ్ళు కరెక్ట్గా అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తారు, రిటర్న్స్ అనేది కూడా. కాంపోజిషన్ స్కీమ్ వల్ల ఏంటంటే వాళ్ళు బర్డన్ తీసుకోరు. వాళ్ళు ఓన్లీ 1% మాత్రమే గవర్నమెంట్కి పే చేస్తారు. సో వీరు వచ్చేసి కస్టమర్స్ నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయరు. అగ్రిగేట్ టర్న్ ఓవర్ డస్ నాట్ ఎక్సిట్స్ 1.5 crore. సో వీళ్ళు వచ్చేసి మనకి కాంపోజిషన్ స్కీమ్కి వస్తారు. ఓకేనా? వీళ్ళకి ఐటీసీ అనేది మళ్ళీ రిటర్న్ అనేది రాదండి కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళకి. ఓకే, మన టోటల్ 18 రిటర్న్స్ ఉంటాయి. ఆ 18లో రెగ్యులర్గా యూజ్ చేసేది 11 యూజ్ చేస్తారు. GST 1 అంటే సేల్స్ అని, GST 2 అంటే పర్చేస్ అని, GST 3B అంటే మనం పర్చేస్ అండ్ సేల్స్ అని, GST 9 అంటే యాన్యువల్ రిటర్న్స్ అని ఉంటాయి. సో వాటిని వాళ్ళు ఆడిటర్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, బట్ మనకు అంతవరకు రానివ్వరు. ఓకేనా? సో ఇది మనకి యాక్చువల్గా జిఎస్టీ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా మనం ఉపయోగిస్తాము, ఎలాంటి స్లాబ్స్ ఉన్నాయి, ఎలాంటి ట్యాక్సెస్ పడతాయి, CGST, SGST విత్ ఇన్ ద స్టేట్లో కానీ అదర్ స్టేట్లో కానీ అనేసి మనం డెమో క్లాస్ అనేది ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ చూపిస్తాను చూడండి. ఓకే, కనబడుతుందా? స్క్రీన్ కనబడుతుందా గైస్? హలో, కనిపిస్తుంది సార్. యా, ఇక్కడ చూడండి, మనకి టోటల్గా 0%, 5%, 12, 18, 28 స్లాబ్స్ ఉన్నాయి మన ఇండియాలో. ఇక్కడ మనకి కొన్ని పెట్రోలియం ప్రోడక్ట్స్కి, ఆల్కహాల్ డ్రింక్స్కి, ఎలక్ట్రిసిటీ, రియల్ ఎస్టేట్ ఆర్ నాట్ ట్యాక్స్డ్ అండర్ GST అండ్ ఇన్స్టెడ్ ఆర్ ట్యాక్స్డ్ సపరేట్లీ బై ది ఇండివిజువల్ స్టేట్ గవర్నమెంట్. వీటికి అనేది ట్యాక్స్ అనేది GST అండర్లో ఉండదు. ఒకవేళ ఏమైనా సపరేట్గా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇండివిజువల్గా, స్టేట్ గవర్నమెంట్ ఇండివిజువల్గా సమ్ పర్సంటేజెస్ కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉండొచ్చు, ఒకవేళ లీగల్గా వాళ్ళు చేస్తున్నట్లయితే కనుక. ఓకే, మనకి పర్సంటేజ్ చూస్తే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం కాంపోనెంట్స్. ఇప్పుడు GST 18% అనుకోండి, ఆ 18ని మనం CGST 9, SGST 9గా డిఫైన్ చేస్తాం. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే 18% సింగిల్ దాంట్లో వచ్చేస్తుంది. ఒకవేళ 5% అయితే 2.5, 2.5. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే 5%, అది పర్చేజ్ అయినా సేల్ అయినా ఇలాగే వస్తుంది. 12% అయితే CGST 6, SGST 6. ఒకవేళ అదర్ రాష్ట్రం నుంచి పర్చేజ్ చేస్తే IGST 12% వచ్చేస్తుంది. ఈ విధంగా మనం బైఫర్కేట్ చేసుకోవాలి పర్సంటేజెస్ని.
సో ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూస్తే మనకి చూడండి, ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఉంటుంది, దీంట్లో ఇన్క్లూడింగ్ ట్యాక్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ జై ట్రేడర్స్ 50,000కి మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఎవరి నుంచి? జై ట్రేడర్స్ నుంచి. జిఎస్టీ ట్యాక్స్ ఎంత ఉంది? 5% ఉంది. సో అలాంటప్పుడు ఇక్కడ చూడండి, పర్చేజ్ అకౌంట్ డెబిట్ 50,000, ఎక్స్క్లూడింగ్ కదా, అంటే 50,000కి ఇంకా అబోవ్గా ట్యాక్స్ యాడ్ అవుతుంది 5%. సో అలాంటప్పుడు ఇన్పుట్ సిజిఎస్టీ డెబిట్ 1250, ఇన్పుట్ హెచ్జిఎస్టీ అకౌంట్ డెబిట్ 1250 టు అర్నా మర్చెంట్స్. సో లైక్ ఇక్కడ అర్నా మర్చెంట్స్ లైక్ జే ట్రేడర్స్ తీసుకోండి, ఇక్కడ బై మిస్టేక్ జే ట్రేడర్స్ అని తీసుకోండి. ఇక్కడ క్రెడిట్ వచ్చేసి 52,500 అవుతుంది. దీన్ని మనం ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటారు. ఈ 50,000కి మళ్ళీ ఏం చేస్తామంటే మనం ఎక్స్ట్రాగా ట్యాక్స్ యాడ్ చేస్తాం. ఓకే, తర్వాత ఇది విత్ ఇన్ ద స్టేట్ అయితే, ఒకవేళ అదర్ స్టేట్కి మనం సేల్ చేసాం అనుకోండి, ఓకేనా, అదర్ స్టేట్కి సేల్ చేస్తే ఇప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అలా అప్పుడు ఏమొస్తుంది? ఒకవేళ అదర్ స్టేట్ నుంచి మనం 21,000కి పర్చేజ్ చేసాం. ఓకే, సో 21,000కి పర్చేజ్ చేస్తే పర్చేజ్ అకౌంట్ 20,000 వస్తుంది, ఐజిఎస్టీ ట్యాక్స్ వచ్చేసి 1,000 వస్తుంది. టోటల్గా జే ట్రేడర్స్కి వచ్చి 21,000 వస్తుంది క్రెడిట్. పర్చేజ్ డెబిట్ అవుతుంది, ఇన్పుట్ ఐజిఎస్టీ డెబిట్ అవుతుంది, అండ్ టు జే ట్రేడర్స్ క్రెడిట్ 21,000 అవుతుంది. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అదర్ స్టేట్కి మన స్టేట్కి. తర్వాత ఇన్క్లూడింగ్ ట్యాక్స్ చూడండి, ఇన్క్లూడింగ్ ట్యాక్స్ వచ్చేసి మనకి లైక్ ఇక్కడ మనం ఎవరి పేరైనా తీసుకోవచ్చు అండి. నేను జస్ట్ ఒకరు ఇస్తున్నాను, అరుణా మర్చెంట్స్ కావచ్చు, పల్లవి మర్చెంట్స్ కావచ్చు, ప్రియా మర్చెంట్స్ కావచ్చు, రాఘవ మర్చెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ చూడండి, ఇన్క్లూడింగ్ ట్యాక్స్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ అరుణా మర్చెంట్స్ 20,000 5% అనమాట. ఈ 20,000 లోపే మనము ట్యాక్స్తో కలిపి రావాలి టోటల్ బిల్లు. అలాంటప్పుడు పర్చేజ్ డెబిట్ అకౌంట్ 19,000, ఇన్పుట్ సిజిఎస్టీ 500 డెబిట్ అవుతుంది, ఇన్పుట్ హెచ్జిఎస్టీ డెబిట్ 500 అవుతుంది. టోటల్గా టు అరుణా మర్చెంట్స్ అకౌంట్ క్రెడిట్ 20,000 వస్తుంది. ప్రీవియస్ ఏమో ఆ 50,000కి ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ యాడ్ చేయంగా అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ ఇన్క్లూడింగ్ ట్యాక్స్లో ఆ 20,000 లోపలే ట్యాక్స్ కూడా కలిసి రావాలి. 21,000 23,000 అలా రాకూడదు. ఇంక్లూడింగ్ 20,000లోనే వచ్చేయాలి అమౌంట్. అది ఎలా? తర్వాత నెక్స్ట్ 5% ఐజిఎస్టీ ట్యాక్స్ అయితే పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ జై ట్రేడర్స్ 20,000. ఇక్కడ కూడా సేమ్, పర్చేజ్ అకౌంట్ డెబిట్ 19,000, ఇన్పుట్ ఐజిఎస్టీ డెబిట్ 1,000. సో ఇక్కడ మనకి ఎస్ఆర్కే ట్రేడర్స్ కానీ ఏదైనా మీరు తీసుకోండి, జై ట్రేడర్స్ ఇచ్చాను ఇక్కడ, ఏవైనా తీసుకోండి, నేను ఒకటే ఇచ్చాను. ఓకేనా, మీరు ఎంతమంది అయినా మన సప్లయర్స్ అనే వాళ్ళు రావచ్చు, అంటే వెండర్స్ ఎవరు రకరకాల పేర్లతోనే తీసుకోవచ్చు. నేను ఒకే పేరు తీసుకున్నాను ఇక్కడ. బట్ మీరు చేసేటప్పుడు అక్కడ కార్తిక్ ఉండొచ్చు, రమేష్ ఉండొచ్చు, ప్రియా ఉండొచ్చు, పల్లవి ఉండొచ్చు, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, చూడండి. తర్వాత కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి, జిఎస్టీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనకి టోటల్గా 10 ఉంటాయండి. ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ కండిషన్ టైప్ OBYZ. ఇక్కడ మనము సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీని కండిషన్ టైప్స్ని క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత క్రియేట్ అకౌంట్ కీస్, OBCLలోకి వెళ్ళి అకౌంట్ కీస్ క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. ఈ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్లో OBYZ టీ కోడ్లో మనము ఈ ట్యాక్స్ ఒకటి క్రియేషన్ చేసుకోవాలి. ఆ ట్యాక్స్ క్రియేషన్లో మనం ఏవైతే కండిషన్ టైప్స్ ఉన్నాయో, ఏవైతే అకౌంటింగ్ కీస్ ఉన్నాయో, ఈ రెండింటిని మనం చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్లో బ్యాక్ ఎండ్లో అసైన్ చేస్తాం, డిఫైన్ చేస్తాం. తర్వాత అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. సో మన ఇండియా మనం ఏదైతే మన కంపెనీ కోడ్ ఉంటుందో దానికి ప్రొసీజర్ నువ్వు ఏదైతే క్రియేషన్ చేసావో అది OBBGలోకి వెళ్ళి టీ కోడ్లోకి వెళ్ళి మన కంట్రీ ట్యాక్స్ని అసైన్ చేయాలి. తర్వాత డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ సేల్స్ అండ్ పర్చేజెస్. FTXPలోకి వెళ్ళి మనం ట్యాక్స్ కోడ్స్ని క్రియేషన్ చేయాలి. ఈ ట్యాక్స్ కోడ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ FTXPలో మనం చేసే 5% కానీ 12% కానీ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో 18% కానీ 28% ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సపరేట్గా వీటికంటూ ఒక 2 digitsతో మీరు యూనిక్గా క్రియేషన్ చేసుకోవాలి. ఇది మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఈ FTXPలోనే మనం ట్యాక్స్ అనేది వెనక బ్యాక్ ఎండ్లో డిఫైన్ చేస్తాం.
పర్సంటేజ్ ప్రకారంగా సపరేట్గా 5% అయితే 2.5 సపరేట్ చేస్తాం. ఓకేనా, 12 అయితే 6 సపరేట్ చేస్తాం. ఇవన్నీ కూడా అక్కడే చేస్తాం. తర్వాత క్రియేట్ జిఎల్ అకౌంట్స్లోకి వెళ్ళి FS00లోకి వెళ్ళి మనము ట్యాక్సెస్ క్రియేషన్ చేసుకోవాలి. ఇన్పుట్ CGST, ఇన్పుట్ HGST, ఇన్పుట్ IGST. ఒకవేళ వెండార్కి అయితే, ఒకవేళ సేల్కి అయితే అవుట్పుట్ CGST, అవుట్పుట్ HGST, అవుట్పుట్ IGST, ఇలా 3 క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత పర్చేజ్ GL కూడా క్రియేషన్ చేసుకోవాలి. అడ్మిన్ ఎక్స్పెన్స్లోకి వెళ్ళి పర్చేజ్ GLస్ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత అసైన్ GL అకౌంట్ కీస్ అండ్ GL OB40లోకి వెళ్ళి మనం అసైన్ చేస్తాం. తర్వాత మెయింటైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ ఎక్సైజ్ డ్యూటీస్ యూజింగ్ కండిషన్ టెక్నిక్స్. ఇక్కడ SM30 నువ్వు ఏవైతే FTXPలో నువ్వు ట్యాక్స్ కోడ్స్ క్రియేషన్ చేసి ఉంటావో వాటిని కంపెనీ కోడ్స్కి SM30లోకి వెళ్ళి బ్యాక్ ఎండ్లో డిఫైన్ చేసుకోవాలి. తర్వాత వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లోకి వెళ్ళి నువ్వు ఎంత అమౌంట్ అయితే పోస్ట్ చేసి ఉంటావో దాని యొక్క పర్సంటేజ్ బట్టి అది 12 5 అనేది నువ్వు FTXPలో ఏదైతే ఇచ్చి ఉంటావో దాని ప్రకారంగా నువ్వు ఇచ్చే అమౌంట్కి అది ట్యాక్స్ అనేది బ్యాక్ ఎండ్లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకొని అది ఇన్క్లూడింగ్ అనేది మనకి షో చేస్తుంది. FTXPలో నువ్వు ఏవైతే ట్యాక్స్ కోడ్స్ క్రియేషన్ చేస్తావో అవి FB60లో ఎంటర్ చేసేటప్పుడు ఆ ట్యాక్స్ కోడ్స్ అక్కడికి వస్తాయి. సో నువ్వు ఇచ్చేది IGST ట్యాక్సా లేదంటే విత్ ఇన్ ద లైక్ CGST AGST ట్యాక్స్ ఇస్తున్నావా అనేది కూడా చూపిస్తుంది. దీన్ని మనం మాన్యువల్ పేమెంట్ ద్వారా F-53 అయినా క్లియర్ చేయొచ్చు, లేదంటే APP ద్వారా మనం F110 ద్వారా అట్ ఎ టైం ఇన్వాయిస్ని క్లియర్ చేయొచ్చు. ఇవి మనం GST కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవి కంపల్సరీగా ఇంటర్వ్యూలో 100% అడుగుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో FTXP అనేది ట్యాక్స్ కోడ్స్ చాలా ఇంపార్టెంట్. సో తర్వాత OBYZ, OBCN ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఏముండవు, లిమిట్గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం. ఒక సార్ చిన్న డౌట్ సార్, చెప్పండి. మనకు ఇప్పుడు GST ఉంది కదా, FTXPలోన మీరు చెప్పారు కదా ఇన్పుట్ GST, అవుట్పుట్ GST అని చెప్పేసి. FTXP కాదు, అక్కడ ఏం చేస్తామంటే 2 డిజిట్స్తో ఒక నెంబర్ క్రియేషన్ చేసుకొని దాంట్లో మనం ఇస్తాం అనుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు మనం ఇన్పుట్ GST, అవుట్పుట్ GST అనేవి కాకుండా, అంటే దానికి 3 దీనికి 3 అని అంటున్నారు కదా, అలా కాకుండా ఇప్పుడు మనకు పర్సంటేజెస్ ఇచ్చారు కదా 0%, 5%, 18%, 28% అని చెప్పేసి. అట్లా ఇన్పుట్ GST అంటే ఇన్పుట్ GST వచ్చి ఇన్పుట్ GST 5%, ఇన్పుట్ GST 12% అట్లా సపరేట్ గా అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చా? చేయకూడదు, అలా రాంగ్ అవుతుంది. అలా ఎలా చేస్తారు? మనకు డిస్ప్లేలో అక్కడ కనిపిస్తుంది సార్ ఆటోమేటిక్ గా. మీకు ఇప్పుడు ఏది మనం తీసుకుంటున్నాము, 18% తీసుకుంటున్నామా, 5% తీసుకుంటున్నామా? IGST అయితే అలా చేసుకుంటారు. IGST కానప్పుడు ఎలా చేసుకుంటారు అలాగా? స్టేట్ అదర్ స్టేట్ అని తెలుస్తుంది కదా సార్. స్టేట్ అదర్ స్టేట్ అయినప్పుడు కూడా మనం ఇచ్చేటప్పుడు ట్యాక్స్ ఇచ్చేటప్పుడు SGSTకి 9%, CGSTకి 9% ఇచ్చేస్తాం కదా, కలిపి కంబైన్డ్ కంటే ఇవ్వలేము కదా. ఇవ్వం కదా, ఎప్పుడు ఇవ్వం కదా, టాలీలో ఇవ్వము. SGST 9%, CGST 9%. కాన్ఫిగరేషన్ చూడండి, మీ డౌట్ క్లారిటీ అవుతుంది. ఓకే, ఊరికి మనం చెప్పుకుంటే టైం వేస్ట్. ఓకే, చూడండి, డిఫైన్ కండిషన్ టైప్స్ OBYZ చూడండి. మీకు కాన్ఫిగరేషన్ అంతా అయిపోయిన తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. OBYZ. ఓకే, ఇక్కడ చూడండి, OBYZలోకి వెళ్తే ఇక్కడ కండిషన్ టైప్స్ ఉంటాయి, యాక్సెస్ సీక్వెన్సెస్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి. ఓకే, ఈ కండిషన్ టైప్స్లోకి వెళ్ళి మనం క్రియేషన్ చేసుకోవాలి. సో మన క్లయింట్ బిజినెస్లో ఎలాంటి ట్యాక్సెస్ జరుగుతున్నాయి, విత్ ఇన్ ద స్టేట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయా, లేదంటే వేరే స్టేట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయా అనేది కూడా చూసుకోవాలి. తర్వాత యాక్సెస్ సీక్వెన్స్లో డిఫాల్ట్గా ఒకటి ఆల్రెడీ క్రియేషన్ చేసి ఉంటారు యాక్సెస్ సీక్వెన్స్, లేదంటే మనం ఓన్గానే క్రియేషన్ చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ చేసి ఉన్నదే తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ కండిషన్ టైప్స్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. చూడండి ఏ విధంగా ఇచ్చి ఉంటారు. ఓకే, కండిషన్ టైప్ యూనిక్గా ఉండాలి. తర్వాత యాక్సెస్ సీక్వెన్స్ MWST అనేది డిఫాల్ట్గా SAP కూడా ప్రీ డిఫైన్డ్గా ఇచ్చి ఉంటాడు, మనం అదే తీసుకున్నాం. తర్వాత కంట్రోల్ డేటా, ఇక్కడ కండిషన్ క్లాస్ D అంటే ట్యాక్సెస్ అని, క్యాలిక్యులేషన్ టైప్ A అంటే పర్సంటేజ్ అని, కండిషన్ కేటగిరీ D అంటే ట్యాక్స్ అని డిఫాల్ట్గా ఉంటాయి. మనం కూడా ఇవే ఫాలో అవుతూ వెళ్ళాలి. ఓకే, మనం క్రియేట్ చేద్దాం, 3 క్రియేషన్ చేద్దాం.
ఇక్కడే మీరు 6 క్రియేషన్ చేసుకోవాలి, అవుట్పుట్కి చేసుకోవాలి, ఇన్పుట్కి చేసుకోవాలి. బట్ నేను వెండర్కి సంబంధించి నేను చెప్తాను, అవుట్పుట్ సంబంధించి మీరు చేయాలి ఓన్గా న్యూ ఎంట్రీస్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను చేసే కంపెనీ లాట్ కంపెనీ కాబట్టి సో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి లాట్ కదా, ఎల్ఓ సిజీ కదా, ఎల్ఓఎస్టీ. ఎల్ఓఎస్టీ అంటే సిజీ అని. సిజిఎస్టీ అని ఎందుకు ఇవ్వలేదంటే చాలా మంది ఇచ్చి ఉంటారు కాబట్టి అది యాక్సెప్ట్ చేయదు. ఈక్వల్ ఇక్కడ వచ్చేసి యూనిక్గా ఉండాలి. సో ఎల్ఓసిజీ ఇస్తాను. ఎల్ఓసిజీ అంటే అడిగి సిజిఎస్టీ అని అర్థం. ఇక్కడ వచ్చేసి లాట్ ఇన్పుట్ సిజిఎస్టీ. ఇక్కడ వచ్చేసి ఎండబ్ల్యూఎస్టీ ట్యాక్స్ క్లాసిఫికేషన్ కండిషన్ క్లాస్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తే ఇక్కడ చాలా ఉంటాయి. సో మనం చేసేది ట్యాక్సెస్ సంబంధించి కాబట్టి ఇక్కడ ట్యాక్సెస్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ క్యాలిక్యులేషన్ టైప్ కూడా మనకి ఇక్కడ చాలా ఉంటాయి. మనకి ఏ వచ్చేసి పర్సంటేజ్, బి ఫిక్స్డ్ అమౌంట్, సి క్వాంటిటీలా చాలా డిఫైన్ చేసి ఉంటారు. బట్ ఒక్కొక్క దానికి నేచర్ ఆఫ్ వర్క్ను బట్టి తీసుకుంటారు పర్సంటేజ్. ఇంకా కండిషన్ కేటగిరీ ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే అవసరం లేదు. ఓకేనా. డి ఇక్కడ వచ్చేసి ట్యాక్స్ సేవ్ చేయండి. ఇవన్నీ మీరు రాసుకోవాలి పక్కన చేసేటప్పుడు. ఎల్ఓసిజి ఇక్కడ ఓన్గా క్రియేషన్ చేయండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లాట్ 1. డేటా వాస్ సేవ్డ్. ఎల్ఓసిజి ఇక్కడ రాసుకోండి పైన ఎల్ఓసిజి. మీరు చేసేటప్పుడు కూడా కంపల్సరీ రాసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇవ్వండి, ఇంకోటి వస్తుంది. ఇక్కడ ఎల్ఓహెచ్జి, ఇక్కడ లాట్ ఇన్పుట్ ఎస్జిఎస్టి, యాక్సెస్ సీక్వెన్స్ ఎండబ్ల్యూఎస్టి, డిఏడి సేవ్ చేయండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ తీసుకోండి. ఎల్ఓఐజి, ఐజి అంటే ఐజిఎస్టి. ఇప్పుడు ఇక్కడ వెండర్కి సంబంధించి 3 క్రియేషన్ చేసుకున్నాము. అదేవిధంగా అవుట్పుట్ సంబంధించి కూడా 3 చేసుకోవాలి. ఓకేనా. అవుట్పుట్ హెచ్జిఎస్టీ, అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఐజిఎస్టీ అని 3 చేసుకోవాల్సి వస్తుంది. అది కస్టమర్కి సంబంధించింది. ఇప్పుడు నేను ఓన్లీ ఫర్ వెండర్స్ చేస్తున్నాను. మీరు చేసేటప్పుడు ఇక్కడ 3 చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ప్రతిదీ రాసుకోవాలి. ఎల్ఓహెచ్జి, ఎల్ఓఐజి, లేకుంటే మర్చిపోతారు. నేనంటే రెగ్యులర్గా చేస్తుంటాను కాబట్టి నాకు గుర్తుంటాయి. మీరు కొత్తగా ఫస్ట్ టైం చేసేటప్పుడు కంపల్సరీ ఇలా రాసుకోవాలి ప్రతిదీ కూడా. నెక్స్ట్ క్రియేట్ అకౌంట్ కీస్ ఓబిసిఎన్ /n. ఒకసారి చూడండి, బ్యాక్ వచ్చేస్తే 3 క్రియేట్ అయి ఉంటాయి. చూడండి, చూసారా 3 క్రియేట్ అయి ఉన్నాయి. బ్యాక్ /n ఓబిసిఎన్ /n ఓబిసిఎన్. ఓకే, న్యూ ఎంట్రీస్ ఇక్కడ చూడండి, యూనిక్గా ఉండాలండి. 3 లెటర్స్తో యూనిక్గా చేసుకోవాలి. LO1 అని ఇచ్చాను. జనరల్ డీటెయిల్స్ ఇక్కడ లాట్ ఇన్పుట్ సిజిఎస్టి. ట్యాక్స్ టైపు ఇక్కడ ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ 2 ఉంటాయి. సో ఇన్పుట్ వచ్చేసి 2 తీసుకుంటుంది, అవుట్పుట్ వచ్చేసి 1 తీసుకుంటుంది. మనకి కావాల్సింది ఇన్పుట్ కాబట్టి ఇన్పుట్ ట్యాక్స్ సెలెక్ట్ చేయండి. సో తర్వాత ఇక్కడ వచ్చేసి పోస్టింగ్ ఇండికేటర్. ఇక్కడ సపరేట్ లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోవాలి. సపరేట్ లైన్ ఐటమ్ డిస్ప్లే సపరేట్గా మనం డిఫైన్ చేస్తాం కాబట్టి ఇంకా రిమైనింగ్ అవసరం లేదు. LO1 అని తీసుకున్నాం, యూనిక్గా ఉండాలి. ఓకే, LO1 తీసుకున్నామా. నెక్స్ట్ LO2 హెచ్జిఎస్టి సేవ్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ LO3 హెచ్జిఎస్టి. అదే అవుట్పుట్ ఉంటే అవుట్పుట్ కూడా 3 తీసుకోవాలి. సేమ్ ఇక్కడ రాసుకోవాలి.
LO1, LO2, LO3. ఇక్కడ ఇన్పుట్ సంబంధించి 3 తీసుకున్నా, ఇక్కడ కూడా ఇన్పుట్ సంబంధించి 3 తీసుకున్నా. ఒకవేళ కస్టమర్స్ కూడా మీరు చేయాలన్నప్పుడు ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా 3 అవుట్పుట్కి వస్తాయి కస్టమర్స్కి, ఇక్కడ 3 అవుట్పుట్స్కి వస్తాయి కస్టమర్స్కి. తర్వాత చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBYZ /n. ఒకసారి బ్యాక్ రండి, ఆటోమేటిక్గా బయట వచ్చేసి ఉంటాయి చూడండి 3 కూడా. /n OBYZ సేమ్ ఫస్ట్ ఇంతకుముందు ఎక్కడ చేసామో అక్కడికి వెళ్దాం. /n OBYZ. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి. యూనిక్గా 6 డిజిట్స్తో క్రియేట్ చేయండి. 6 లెటర్స్ ఆర్ డిజిట్స్. లాట్ ట్యాక్స్ అని తీసుకున్నాను. మీ కంపెనీ ఏదైతే అది తీసుకోండి. ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ లాట్ కంపెనీ. సేవ్ చేయండి. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్కి వెళ్ళండి. ఓకే, ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ వన్ స్టెప్, ఇక్కడ 10 తీసుకుంటున్నాను. స్టెప్ అనేది 10. ఇది నార్మల్ అనమాట, మనము చేయడానికి నార్మల్. ఇక్కడ అడుగుతుంది కండిషన్ టైప్ అడుగుతుంది. ఇక్కడ బేస్ అమౌంట్, ఇక్కడ వచ్చేసి డ్రాప్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి చాలామంది రకరకాలుగా క్రియేషన్ చేసుకుంటారు. ఓన్గానే క్రియేషన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ ఉండేటివి మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ రియల్ టైంలో చేసేటప్పుడు మనం యూనిక్గా ఉంటాయి. BASG అని ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి BASB అంటే బేస్ అమౌంట్. ఇక్కడ చూడండి BASI అని ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారు. BASB తీసుకుంటాను. కండిషన్ టైప్, ఇక్కడ బేస్ అమౌంట్ అంటాం. ఓకే డన్. నెక్స్ట్ 10, ఇక్కడ 20 తీసుకుంటాం. ఒక సీక్వెన్స్ అనేది ఇస్తున్నానండి. మనకి అక్కడ ట్యాక్స్ పడాలి అంటే ఒక సీక్వెన్స్ అనేది ఇక్కడ సెటప్ చేసుకుంటున్నాం రెఫరెన్స్ ద్వారా. ఇక్కడ వచ్చేసి నువ్వు ఏవైతే ఇక్కడ క్రియేషన్ చేసి ఉంటావో అవి ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేస్తే అవి సెర్చ్ చేయడానికి టైం పడుతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్గా మనకు గుర్తు ఉంటే కన్నా డైరెక్ట్గా ఇవే ఇవ్వచ్చు. LOCG, LOSG, LOIG. LOCG, ఇక్కడ ఫ్రమ్ ఉంటుంది, ఇక్కడ టు ఉంటుంది. ఫ్రమ్ అండ్ టు, వీటికి కూడా 2 10 ఇస్తాం సీక్వెన్స్. తర్వాత కండిషన్ టైపు, ఇక్కడ వచ్చేసి నువ్వు ఏదైతే ఇది ఇచ్చి ఉంటావో LO1 అది ఇక్కడ ఇచ్చేయండి. అక్కడ డ్రాప్ డౌన్ చేసిన ఉంటుంది, మనకి ఎలాగ డైరెక్ట్ తెలుసు కాబట్టి ఇచ్చేద్దాం, టైం వేస్ట్ అవ్వకుండా. 30, 40. ఒకవేళ మీరు కస్టమర్స్ కూడా ఇవ్వాలంటే ఇక్కడ 50, 60, 70 వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. LOCG, LOHG, LOIG. ఇక్కడ కూడా అన్నిటికీ 10 ఇవ్వండి. ఇక్కడ LO2, LO3. ఇప్పుడు ఓన్లీ వెండర్స్కి అసైన్ చేస్తున్నాను. మీరు కస్టమర్ కూడా అసైన్ చేయాలంటే ఇదే ప్లేస్లో అసైన్ చేయొచ్చు. ఎంటర్ ఇవ్వండి. చూడండి ఆటోమేటిక్గా తీసేసుకుని సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ OBBG అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. /n OBBG. పొజిషన్ కంట్రీ IN. చూడండి ఇక్కడ బ్యాచ్ ట్యాక్స్ అని ఉంది. ఇక్కడ మీకులాగా చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ అప్పుడప్పుడు ఇక్కడ మీరు ఇచ్చుకున్న వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ మారుస్తారు. మీరు ఒకసారి ట్యాక్స్ పడలేదంటే ఇక్కడ ఎవరో ఇక్కడ మార్చారని మార్చి ఉంటారని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి చెక్ చేసుకొని మీ ట్యాక్స్ ఇచ్చుకొని మళ్ళీ ఎంట్రీ పాస్ చేయాలి, లేకుంటే పడదు. సార్ నాకు ఎంట్రీ పడలేదంటే పడదు. ఇక్కడ ఎవరో ఒకరు మారుస్తూ ఉంటారు, సర్వర్ కదా, అందుకోసం ఇండియా ట్యాక్స్లో వచ్చేసి వాళ్ళ కంపెనీ ప్రొసీజర్ ఇస్తూ ఉంటారు. మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి చెక్ చేసుకొని మీది ఇచ్చి సేవ్ చేసి అప్పుడు మళ్ళీ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి, లేకపోతే పడదు లాట్ ట్యాక్స్. సో నాది ఇచ్చేసాను. నెక్స్ట్ FTXP, ఇది రాసుకోండి వీలైతే ప్రొసీజర్ ఇక్కడ లాట్ ట్యాక్స్ అని. నెక్స్ట్ FTXP వెళ్ళండి.
/n FTXB IN. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాక్స్ కోడ్స్ అనేది యూనిక్గా ఉండాలండి, యూనిక్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను V1 ఇస్తాను, చూద్దాం ఎవరైనా ఇచ్చి ఉంటారేమో. ఓకే, ఎవరు ఇవ్వలేదు, V1 తీసుకుంటున్నా. డాట్ ఇన్పుట్ CGST. ఇక్కడ ట్యాక్స్ టైప్ తీసుకోవాలండి. ఇక్కడ క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ చేస్తే రెండు ఉంటాయి, ఏకి వచ్చేసి అవుట్పుట్ ట్యాక్స్, వీకి వచ్చేసి ఇన్పుట్ ట్యాక్స్. మనం ప్రజెంట్ ఇన్పుట్ ట్యాక్స్ చేస్తున్నాం కాబట్టి V తీసుకోండి. ఇంకా రిమైనింగ్ మనకి ఏం అవసరం లేదు, ఇవన్నీ ఎంటీ. సేవ్ చేయండి. చూడండి, ఎప్పుడైతే ఇది మీరు ఇస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ ఇవి ఎందుకు వచ్చాయి, ఏ ప్లేస్లో మీరు ఇచ్చారో ట్యాక్స్ ప్రొసీజర్ ప్లేస్లో మీరు ఏవైతే బ్యాక్ ఎండ్లో అసైన్ చేసి ఉన్నారో అవి ఆటోమేటిక్గా ఈ ప్లేస్లోకి వచ్చేస్తాయి. విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ చేశారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి 5% కదా, 5% అంటే 2.5 మనం ఇక్కడ ఇవ్వాలి. 2.5 ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్గా అదే అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అదే ఒకవేళ మీరు అక్కడ CG ఇన్పుట్ మాత్రమే ఇచ్చారు వెండర్కి, ఒకవేళ అవుట్పుట్ కూడా ఇచ్చారనుకోండి, ఆ 3 కూడా ఇక్కడ యాడ్ అవుతాయి ఎక్స్ట్రాగా. సేవ్ చేయండి. V1 ఇది రాసు. ఓకే, ఈ V1 వచ్చేసి CGST HGST రెండు కలిసి ఉంటాయండి, రెండిటికి కలిసి ఉంటాయి. అక్కడ నేను ఒకటే ఇచ్చాను, ఆల్టర్ చేద్దాం. ఇక్కడ V2 ఇస్తున్నాను, CGST. ఓకే, సో IGST కదా, ఇప్పుడు ఇక్కడ ఇవ్వాలి 5%. ఇక్కడ ఉంది కదా 5%, ఇది అక్కడ ఇవ్వాలి. ఎంటర్ ఇస్తాను చూడండి, ఆటోమేటిక్గా 5000 వచ్చేసింది. సేవ్, బ్యాక్ వచ్చేయండి. ఓకే, మనకి అక్కడ నేను CGST మాత్రమే ఇచ్చాను, ప్లస్ HGST కూడా ఇవ్వాలి. ఓకే, FTXB వెళ్తున్నా. రెండింటికి వర్తిస్తాను. ఓకే, రాసుకోవాలి. V1 వచ్చేసి విత్ ఇన్ ద స్టేట్, V2 వచ్చేసి అదర్ స్టేట్. తర్వాత సో తర్వాత FS00 ఫస్ట్ OB57లోకి వెళ్ళి నేను మార్చుకుంటాను. ఓకే, ఆల్రెడీ ఉంది. /n FS ఆల్రెడీ పర్చేజ్ ఇక్కడ డిఫాల్ట్గా ఉంది, జస్ట్ ఒకసారి చూడండి. అకౌంట్ గ్రూప్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్ తీసుకోండి. షార్ట్ టెక్స్ట్ పర్చేజ్, లాంగ్ టెక్స్ట్ పర్చేజ్, కంట్రోల్ డేటా. ఇక్కడ అకౌంట్ వచ్చేసి మనకి INR తీసుకోవాలి. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ ఎస్ చేసుకోండి. ఇక్కడ ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేస్తే ఇక్కడ ఆల్ ట్యాక్స్ అలౌడ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ కంపల్సరీగా మ్యాండేటరీగా అవసరం. తర్వాత లైన్ ఎయిటెడ్ డిస్ప్లే 001 క్రియేట్ వచ్చేసి G001 సెలెక్ట్ చేసుకోవాలి. ఇది పర్చేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్. తర్వాత కరెంట్ అసెట్స్లోకి వెళ్ళి ట్యాక్సెస్ క్రియేట్ చేసుకోవాలి. ట్యాక్సెస్ ఏమున్నాయో క్రియేట్ చేద్దాం. సో అకౌంట్ గ్రూప్ వచ్చేసి కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఇక్కడ ఇన్పుట్ CGST, కంట్రోల్ డేటా,
అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్, ట్యాక్స్ కేటగిరీ. అక్కడ నువ్వు ఏవైతే చేసి ఉంటావో అవి ఇక్కడికి వచ్చేస్తాయి. ఎఫ్టీఎక్స్పీలో నువ్వు చేసి ఉంటావు కదా, అవి ఆటోమేటిక్గా ఈ ప్లేస్లోకి వచ్చేస్తాయి. వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. V1 లైన్ ఎయిట్ అండ్ డిస్ప్లే 001 సేమ్. ఇక్కడ G001 సేవ్. నువ్వు 3 కూడా అలాగే క్రియేట్ చేసుకోవాలి. పుట్ HGST కంట్రోల్ డేటా సేమ్ V1 వస్తుంది. రిమైనింగ్ సేమ్. క్రియేట్ బ్యాంక్ డీటెయిల్స్ సేమ్. సేవ్. తర్వాత నెక్స్ట్ 11. సో కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇన్పుట్ IGST, కంట్రోల్ డేటా. ఇక్కడ V2 తీసుకోవాలి. ట్యాక్స్ కేటగిరీ వచ్చేసి V2. అదర్ స్టేట్ కదా, రిమైనింగ్ సేమ్. సేవ్. ఈ విధంగా తీసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ OB40 అసైన్ GL అకౌంట్స్ కీస్ అండ్ GL. OB40లోకి వెళ్దాం. అసైన్ OB40. ఓకే, ఇప్పుడు మనం ఏవైతే క్రియేషన్ చేస్తామో అవి ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. ఓకేనా? ఒక నిమిషం గైస్. యా, అక్కడ మనం ఏవైతే క్రియేషన్ చేసి ఉంటామో అవి వచ్చింటాయి చూడండి, ఒకసారి చెక్ చేయండి. లాట్ వచ్చాయి. ఇక్కడ లాట్ ఇన్పుట్ CGST, లాట్ ఇన్పుట్ HGST, లాట్ ఇన్పుట్ IGST. వీటిని ఓపెన్ చేయాలి. డబుల్ క్లిక్ ఇవ్వండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత పోస్టింగ్ కీస్, ఎస్. తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేయండి. నువ్వు ఏవైతే GL క్రియేషన్ చేసి ఉంటావో అది ఇవ్వాలి. ఇన్పుట్ CGST. తర్వాత రూల్స్, పోస్టింగ్ కీస్, ఓకే. ఒకసారి బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ 40 ఇవ్వండి. 50 అకౌంట్స్. తర్వాత ఇక్కడ ఇన్పుట్ CGST సెలెక్ట్ చేయండి. సేవ్ చేయండి. నెక్స్ట్ బ్యాక్. ఇన్పుట్ HGST, పోస్టింగ్ కీస్, రూల్స్, అకౌంట్స్, 40, అకౌంట్స్. ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ HGST తీసుకోండి.
సేవ్ బ్యాక్ ఇన్పుట్ IGST posting keys rules posting keys 40 50 40 is the debit 50 is the credit ఇది నార్మల్ ఎంట్రీ అన్నమాట ఇక్కడ IGST తీసుకోండి సేవ్ బ్యాక్ నెక్స్ట్ SM30 సార్ అక్కడికి స్టాప్ అయిపోయింది సార్ అది ఎక్కడికండి మన కాన్ఫిగరేషన్ అకౌంట్ మెయింటైనింగ్ పోర్షన్ చెప్పి అకౌంట్ 20001 దగ్గర ఆగిపోయింది వచ్చిందా బ్లాంక్ వచ్చింది సార్ యా వస్తుంది ఇప్పుడు ఓకేనా GST కన్ఫిగరేషన్స్ కనిపిస్తా ఉన్నాయి యా సో ఆ 3 OB40లో బ్యాక్ ఎండ్ లో అసైన్ చేస్తాము అది ఓకేనా తర్వాత SM30 వచ్చిన తర్వాత ఈ ప్లేస్ లోకి వచ్చేస్తామండి /n SM30 ఇలా వచ్చేస్తాం ఇక్కడ ఒక కోడ్ ఇవ్వాలి సార్ అక్కడ ఎక్సెల్ అక్కడే ఆగిపోయింది సార్ అది GST కన్ఫిగరేషన్స్ దగ్గర ఆగిపోయింది అక్కడే మూవ్ కాలేదా లేదు సార్ మూవ్ కాదా ఇప్పుడు వచ్చిందా బ్లాంక్ సార్ ఇప్పుడు కనిపిస్తా ఉంది యా ఇక్కడ వచ్చిన తర్వాత SM30లోకి వచ్చిన తర్వాత SM30లోకి వచ్చిన తర్వాత ఇక్కడ J_1ICONDTAX అని ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ 10లోకి వెళ్ళండి ఇక్కడ న్యూ ఎంట్రీస్ సెలెక్ట్ చేయండి న్యూ ఎంట్రీస్ సెలెక్ట్ చేసుకొని కంపెనీ కోడ్ లాట్ ఏదైతే నువ్వు FTXP చేసింటావో అది ఇవ్వాలి V1 V1 మళ్ళీ లాట్ 1 కింద V2 సేవ్ /n ఇలా మనము 8 కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్లియర్ కట్గా ఇక్కడ చేయాలి ఇవి పూర్తిగా మనం చేయాల్సిన వర్క్ కాన్ఫిగరేషన్స్ ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేద్దామండి FB60 ఓకే కనబడుతుంది కదా గైస్ హలో సార్ ఇక్కడ కనిపిస్తుంది సార్ OBBGలో ఏం చేసాం సార్ మనము ఏంటండి OBBGలో ఏం చేసాం సార్ మనము అండి ఇండియన్ ట్యాక్స్ అనేది ప్రొసీజర్ క్రియేట్ చేయాలి మన కంపెనీకి జస్ట్ అసైన్ చేయడమే కదా సార్ అక్కడ చూడండి వీడియో చూడండి ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత లాట్ 1 ఇక్కడ వెండర్ని సెలెక్ట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ J Traders తీసుకున్నాను డేట్ ఇస్తున్నాను ఫస్ట్ ఇక్కడ అమౌంట్ ఇవ్వద్దండి అమౌంట్ ఇవ్వకండి డైరెక్ట్గా వచ్చేయండి వెండర్ ఇన్వాయిస్ ఇక్కడ పర్చేజ్ని సెలెక్ట్ చేయండి పర్చేజ్ అకౌంట్ యా సో తర్వాత నెక్స్ట్ అమౌంట్ ఎంత అండి ఇక్కడ 50,000 ఉంది కదా J Traders 50,000 పర్చేజ్ చేస్తున్నాం J నుంచి ఆ 50,000 అమౌంట్ ఇక్కడ ఇద్దాం ఇక్కడ ఇచ్చిన తర్వాత
ఇక్కడ ట్యాక్స్ అని ఉంటుందండి, ట్యాక్స్ కోడ్ ఉంటుంది. ఇక్కడ నువ్వు FTXP ఏదైతే ఇచ్చింటావో V1 అనేది అదే ఆ ప్లేస్లో ఇవ్వండి. విత్ ఇన్ ద కంట్రీ, విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి ఇక్కడ V1 ఇవ్వండి. అక్కడ డ్రాప్ డౌన్ చేసిన అక్కడ ఉంటుంది, లేదంటే డైరెక్ట్గా ఇచ్చేయండి V1 వాల్యూ ట్యాక్స్ బిజినెస్ ఏరియా. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఓకే, వాల్యూ డేట్ అవసరం లేదు, తీసేయమంటుంది. బిజినెస్ ఏరియా కూడా అవసరం లేదంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ కదా, అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత నువ్వు ఏవైతే ఇచ్చింటావో V1 V2 అనేది FTXPలో అవి ఇటు వస్తాయి. దీన్ని సెలెక్ట్ చేస్తే ఇప్పుడు అమౌంట్ అనేది పెరుగుతుంది చూడండి. ఓకే, ఎంటర్ ఇస్తున్నాను మళ్ళీ ఒకసారి. యా, ఇది ఎక్స్క్లూడింగ్ ఉందా ఇన్క్లూడ్ ఉందా ఎలా తెలుస్తుంది మనకంటే ఇక్కడ ట్యాక్స్లోకి వెళ్ళండి. ట్యాక్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ట్యాక్స్ అనేది ఇంక్లూడింగ్లోకి వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ యాక్చువల్గా ఎక్స్క్లూడింగ్ అమౌంట్ అయితే ఎక్కువ అవుతుంది. ఈ 50,000కి ఈ 2,381 రూపీస్ యాడ్ అవుతుంది. యాడ్ అవ్వలేదు అంటే ఇది ఇన్క్లూడింగ్ తీసుకుంది. ఒకవేళ ఎక్స్క్లూడింగ్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్తే క్యాల్కులేట్ ట్యాక్సెస్ ఆన్ నెట్ అమౌంట్ ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్స్క్లూడింగ్ బయటకు వస్తుంది. ఇక్కడ చూసారా పెరిగింది ఇక్కడ అమౌంట్. ఓకే, ఇక్కడ నేను ఇచ్చింది 50,000, బట్ ఇక్కడ ఎంత వచ్చింది పైన బ్యాలెన్స్ 52,500 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ అమౌంట్ని మనం ఏం చేయాలంటే Ctrl+C కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ ట్యాక్స్ అనేది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఓకేనా, ఎక్స్క్లూడింగ్. మనం ఫస్ట్ ఇక్కడ అమౌంట్ ఇవ్వద్దండి, డైరెక్ట్గా ఇక్కడ అమౌంట్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇచ్చి ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఇచ్చి అక్కడ మనం ట్యాక్స్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ అమౌంట్ పెరుగుతుంది. దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. సిమ్యులేట్ చూడండి, 31 జే ట్రేడర్స్ 52,500, 40 పర్చేజ్ 50,000, 40 ఇన్పుట్ CGST 1250, 40 ఇన్పుట్ HGST 1250. అదే కదా ఇక్కడ ఇచ్చాను నేను, ఇక్కడ ఇచ్చింది అదే కదా. దీన్ని మనం ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటారు, ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఇప్పుడు ఇది సేవ్ అవ్వదు చూడండి, ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి మీరు, మనం ఏదైనా టెక్స్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ టెక్స్ట్ ఇవ్వకున్నప్పుడు అది హైలైట్ అవ్వదు. ఓకే, ఇక్కడ టెక్స్ట్ ఇద్దాం, వెండర్ ఇన్వాయిస్ బ్యాక్. సేవ్. చూసారా, డాక్యుమెంట్ 541 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ అయిపోయిందా. మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు IGST తీసుకుంటాను. ఇది కూడా ఎక్స్క్లూడింగ్ ట్యాక్సే. అమౌంట్ ఇవ్వద్దు, డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వండి. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ 21,000 ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి V2 అంటే అదర్ స్టేట్ ఇస్తున్నాను. ఓకే, లైక్ ఇక్కడ 21 కాదండి 20,000 ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి V2 ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చిందేమో 20,000 ఇచ్చాను, బట్ 1,000 ట్యాక్స్ పడింది. ఓకే, ఎక్స్క్లూడింగ్ అనమాట. ఒకసారి ట్యాక్స్లోకి వెళ్దాం. ఇక్కడ అమౌంట్ చూపించేస్తుంది ట్యాక్స్ ఎంత పడిందో. ఓకే, బేసిక్ డాక్యుమెంట్ సిమ్యులేట్. ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఈ అమౌంట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఫస్ట్ సిమ్యులేట్ ఇన్పుట్ IGST, ఇక్కడ టెక్స్ట్ ఇవ్వండి, బ్యాక్, సేవ్. సో డాక్యుమెంట్ 542 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ lot 1. ఓకే, ఇప్పుడు మనం చేసింది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఇప్పుడు ఇన్క్లూడింగ్ ట్యాక్స్ చేద్దాం. ఆ ఇన్క్లూడ్ ట్యాక్స్ చేయాలి అంటే ఎడిటింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి
క్యాలిక్యులేట్ ట్యాక్సెస్ అండ్ నెట్ అమౌంట్, ఈ టిక్ మార్క్ తీసేయండి. అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇది ఇన్క్లూడింగ్ ట్యాక్స్ ఇచ్చేస్తుంది. చూద్దాం. ఓకే, 20,000 ఇస్తున్నానండి. ఇది ఇంక్లూడింగ్ ట్యాక్స్. V1 చూడండి, ఇక్కడ ఏమైనా పెరిగిందా? పైన ఏం పెరగలేదు. సేమ్ అమౌంట్ కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. బట్ కానీ ట్యాక్స్లో మాత్రం ఆటోమేటిక్గా అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అయి ఉంటుంది. ఇంక్లూడింగ్ సిమ్యులేట్, చూసారా? టెక్స్ట్ ఇవ్వాలా, అందుకోసం అది అలా వస్తుంది, హైలైట్ అవ్వదు. సేవ్, అదే కదా ఇక్కడ నేను ఇచ్చాను. చూడండి ఇక్కడ, అంటే ఒక 2 రూపీస్ అట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి. చూడండి, సేవ్. ఓకేనా? ఇప్పుడు IGST ఇద్దాం. ఇది కూడా 20,000. ఇక్కడ V2 ఇస్తున్నానండి. ఎంటర్. V2 ట్యాక్స్ చూడండి, ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోయింది. ఇక్కడ సిమ్యులేట్, ఈ అమౌంట్ కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. సిమ్యులేట్, బ్యాక్, సేవ్. ఓకే, ఇప్పుడు /n FBL1N జై ట్రేడర్స్ ఎగ్జిక్యూట్. చూసారా? 4 ఇన్వాయిసెస్ పోస్ట్ అయి ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ ఒకటి ఉంది. ఓకే, డన్. ఓకే, ఇది APP ద్వారానే చేయొచ్చండి. ఓకేనా? APP ద్వారా చేయాలంటే ఫస్ట్ ఇక్కడ లోపలికి వెళ్ళి మీరు పేమెంట్ మెథడ్ ఇచ్చుకోండి. 3 ఇచ్చారు కదా, 3 సేవ్ చేయండి. APP ద్వారా చేయొచ్చు, లేదు అంటే మాన్యువల్ ద్వారా చేయొచ్చు. ఈ చాయిస్. అన్ని అట్ ఎ టైం క్లియర్ అవ్వాలంటే APP, లేదు సింగిల్ చేసుకోవచ్చు. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. F110 పేమెంట్ రన్, టుడే డేట్ ఇస్తున్నాను. పారామీటర్ లాట్ 1 డేట్ ఇచ్చాను. 2534 అడిషనల్ లాగ్. 2534. ఓకే, ప్రపోజల్ చూద్దాం. ఓకే, సో తర్వాత ఎడిట్ ప్రపోజల్. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కనెక్ట్ అవుతుంది. బ్యాక్, ఓకే, క్లియర్. అయిపోయినాయా? 4 కంప్లీట్ చేశాను కదా, ఆ 4 కంప్లీట్ అయిపోయాయి చూడండి. ఓకే, ఇది ఇంకా ప్రీవియస్ది కాబట్టి అది అలాగే వదిలేయండి. రిమైనింగ్ 4 కంప్లీట్ అయిపోయాయి. ఇలా మనము GSTకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేది క్లియర్ కట్గా ఈరోజు క్లాస్లో పర్ఫెక్ట్గా చెప్పుకున్నాం. ఇది మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో 100% అడుగుతారు. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఎక్స్క్లూడింగ్, ఇన్క్లూడింగ్, APP ద్వారా క్లియర్ చేయడం, మాన్యువల్ ద్వారా క్లియర్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఓకేనా? ఎనీ డౌట్స్ గైస్?
హలో, సార్ క్లియర్ కదండి? క్లియర్ సార్. ఒక స్క్రీన్ షాట్స్ ఒకటి పంపించండి సార్ అవి. పంపిస్తాను. ఈ స్క్రీన్ షాట్ నేను చూస్తాను. ఇది మీరు వీలైతే నాగేష్ గారు టైం ఉంటే కన్నా నోట్స్ కూడా ప్రిపేర్ చేయగలుగుతారా? ఇప్పుడు నేను పీపీటీ దీంట్లో లాగా పీడిఎఫ్ లాగా టైం ఉంటే. సార్ అసలు నాకు కొద్దిగా టైం లేదు సార్ యాక్చువల్గా. అంటే ఓకే డన్ ఓకే అండి. ఆ టైం లేకనే నేను నైట్ టైంలో కూర్చుంటున్నాను అదే పనికి స్పెషల్గా. ఓకే, సూపర్ అండి. నేను ఓకే అండి, చేస్తాను. నేనే టైం ఉన్నప్పుడు చేస్తాను. ఓకేనా, డోంట్ వరీ. కొద్దిగా సండే రోజు అయితే చేద్దామంటే నాకు ఇవి ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కొంచెం ఇది చేస్తా ఉన్నాను. సూపర్ అండి, పర్లేదండి. ఓకే, గుడ్ నైట్ గైస్.